పవన్ కళ్యాణ్ మాటలు ఘనంగా చెప్తారు, చేతలే చాలా భిన్నంగా ఉంటాయి. అందుకు తాజా ఉదాహరణ ఈరోజు జరుగుతున్నటువంటి వ్యవహారం. ఏప్రిల్ 14 సందర్భంగా అంతా అంబేద్కర్కి నివాళులర్పించే ప్రయత్నం చేస్తారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి మూల పురుషుడిగా, రాజ్యాంగ నిర్మాతగా ఆయనకి అనేక మంది నివాళులర్పిస్తూ ఉంటారు. అలాంటి అంబేద్కర్ జయంతి నాడు గుర్తు చేసుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్కి తీరికలేదు. కనీసం ఒక ట్వీట్ వేయాలి అనే ఆలోచన కూడా ఆయనకు రాలేదు. సహజంగా అధికారంలో ఉన్నటువంటి నేతలు అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. అంబేద్కర్ విగ్రహాల దగ్గరికి వెళ్ళి నివాళులర్పించే ప్రయత్నం చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కేంద్రంగా భారీగా అంబేద్కర్ స్మృతివనం నిర్మించినటువంటి నేపథ్యంలో అక్కడ నివాళులర్పించే కార్యక్రమం ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసి ఉండాల్సింది. దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అంబేద్కర్ స్మృతివనం నిర్వహణ విషయంలోనే అత్యంత నిర్లక్ష్యం కొనసాగుతోంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ అయితే ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాట అట్టా ఉంచి ఇతర ఏ కార్యక్రమానికి కూడా సిద్ధమవుతున్న ఆనవాళ్లు లేవు. 10వ తారీఖున క్యాబినెట్ భేటీ తర్వాత మళ్ళీ గడిచిన 5 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉనికే లేదు. కనీసం అంబేద్కర్ జయంతి నాడైనా నివాళులర్పించే ప్రయత్నం ఆయన చేస్తారా అంటే అలాంటి జోలికి కూడా పోలేదు. ఆఖరికి ఆయన సోషల్ మీడియా ఖాతాలో ఒక్క ట్వీట్ పోస్ట్ చేసిన దాఖలాలు కూడా లేవు. చివరిగా 6వ తారీఖుని ఒక పోస్ట్ అయితే చేశారు. ఆ తర్వాత ఒక్క పోస్ట్ కూడా ఆయన వాళ్ళ మీద కనిపించదు. ఏంటి దీనికి అర్థం? పోనీ జనసేన పార్టీ నేతలైనా వాళ్ళ ఆఫీసులో ఏవైనా అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారా అంటే అలాంటి ఆనవాళ్ళు కూడా ఇక్కడ కనిపించవు. జనసేన పార్టీ వాళ్ళ మీద చూస్తే ఇక్కడ జనజెట్తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారట. ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్ట్ చూస్తాం. దానికి ముందు నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు, భారతదేశానికి సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర హోదా కలిగేలా చేసిన రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారు దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అని ఒక పోస్ట్ అయితే జనసేన పార్టీ తరపున చేశారు. జనసేన పార్టీ తరపున పోస్ట్ ఉందే తప్ప కనీసంగా పవన్ కళ్యాణ్ తన వాళ్ళ మీద పోస్ట్ చేసిన దాఖలాలు లేవు. నేరుగా పవన్ కళ్యాణ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటే దానికి డుమ్మా కొట్టారు. నివాళులు అర్పించడానికి ఒక పోస్టు కూడా చేయలేదు. పోనీ జనసేన పార్టీ ఆఫీసులో నివాళులు అర్పించారా? అలాంటి వీడియో కానీ పోస్ట్ కానీ ఏమైనా కనిపించిందా అంటే జనసేన పార్టీ ఖాతాలో కూడా అలాంటివేమీ మనకు కనిపించవు. అంటే అంబేద్కర్ విషయంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు? అంబేద్కర్ ఆశయాల సాధన మనందరి కర్తవ్యం కావాలి అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్కి ఒక్కసారిగా అంబేద్కర్ మీద ఇంత చిన్న చూపు ఎందుకు వచ్చింది? గతంలో వంగవీటి మోహన్ రంగాకి నివాళులర్పించడానికి ఎన్నడూ పవన్ కళ్యాణ్ సిద్ధం కాలేదు. వంగవీటి మోహన్ రంగా విగ్రహం దగ్గరికెళ్ళి దండేసి నివాళులర్పించిన ఆనవాళ్లు లేవు. అలాంటి పరిస్థితి వస్తే కులముద్ర వేస్తారు అని జనసేన పార్టీలో చర్చ జరిగినట్టుగా కొందరు చెప్తూ ఉంటారు. మరి వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి నివాళులర్పిస్తేనే కాపు కులం ముద్ర వేసేస్తారని భయపడినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంబేద్కర్కి నివాళులర్పిస్తే, అంబేద్కర్ విగ్రహానికి దండేస్తే తన మీద కులం ముద్ర పడిపోతుందనేటువంటి భయంతో ఏమైనా వెనకాడారా? అలాంటి కారణాలతో కనీసం అంబేద్కర్కి నివాళులర్పిస్తూ తన వాళ్ళ మీద ఒక పోస్ట్ చేయడానికి కూడా వెనకాడారా? ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ఇలాంటి వాళ్ళు ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహాల దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించకపోయినా ఆఫీసులో ఒక చిత్రపటం ఏర్పాటు చేసి అక్కడే పూలమాల వేసి నివాళులు అర్పించినట్టుగా పోస్టులు చేశారు. పవన్ కళ్యాణ్కి అది కూడా లేదాయే. కనీసం ఒక చిత్రపటానికి పూలమాల వేయాలన్న స్పృహ కూడా లేదు. ఒక ట్వీట్ వేసి నివాళులు అర్పిద్దామన్న ఆలోచన కూడా ఆయనలో కనిపించలేదు. అంటే అంబేద్కర్, రాజ్యాంగం ఇలాంటి మాటలు పవన్ కళ్యాణ్ మాట్లాడటం తప్ప చేతల్లో ఉండదా? గతంలో మాయావతికి కాళ్ళు మొక్కినప్పుడు లక్నో వెళ్ళి అంబేద్కర్ విగ్రహాల దగ్గర సాష్టాంగ నమస్కారాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్కి ఇప్పుడెందుకు అంబేద్కర్ మీద నిర్లక్ష్యం ఆవహించింది? అంబేద్కర్ విషయంలో ఎందుకని కనీసం కూడా పట్టించుకొని పరిస్థితి వచ్చింది?
అధికారికంగా డిప్యూటీ సీఎంగా ఆయనకున్నందుకు గాను ఆయన వాళ్ళ మీద ఒక ట్వీట్ వేశారు. డిప్యూటీ సీఎం వాళ్ళని ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ నడిపేటువంటి వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఆ వాళ్ళ మీద ఒక పోస్ట్ వేశారు. అందు మీద అంబేద్కర్కి వేయడం పెద్ద విచిత్రమే కాదు. ఎందుకంటే నిత్యా మీనన్ బర్త్డేని ప్రత్యేకంగా గుర్తించుకుని నిత్యా మీనన్ పేరుతో ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. నిత్యా మీనన్కి ప్రెస్ నోట్ రిలీజ్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎక్స్ ఖాతాలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక పోస్ట్ చేయడం పెద్ద విచిత్రమేం కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఖాతాలో పవన్ కళ్యాణ్ సొంత వాళ్ళ మీద ఎందుకని పోస్ట్ లేదు? అసలు ఆయన ఎందుకని అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు దూరంగా ఉంటున్నారు? అంబేద్కర్కి నివాళులర్పించడానికి ఎందుకు వెనకాడుతున్నారు? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. ఇటీవల ఆయన సనాతని అని చెప్పుకుంటున్నారు. సనాతనికి అంబేద్కర్ చాలా విరోధి కాబట్టి అంబేద్కర్ మాకు అవసరం లేదు అని పవన్ కళ్యాణ్ ఏమైనా భావిస్తున్నారా? గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన మాట్లాడే ప్రతి పిక్ వెనక అంబేద్కర్ ఉండేటువంటి వాడు. అంబేద్కర్, జ్యోతిబా పూలే, మదర్ తెరీసా ఇలాంటి వాళ్ళంతా తమ ఆదర్శప్రాయులు అని ప్రజారాజ్యం నాడు చెప్పుకుని జనసేనలో మాయావతి బీఎస్పీతో కలిసి పోటీ చేస్తున్నాడు. అంబేద్కర్ విగ్రహాలకి నివాళులర్పించి ఇప్పుడు బీజేపీతో సాగుతూ సనాతని అని చెప్పుకుంటున్నటువంటి తరుణంలో అంబేద్కర్ అవసరం లేనివాడయ్యారా? అంబేద్కర్ నివాళులర్పించే అర్హత కూడా కోల్పోయారా అనేటువంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఏమైనా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాల్సి ఉంటే దానికి ముఖం చాటేయడమే కాకుండా కనీసంగా నివాళులర్పించడానికి కూడా సిద్ధం కాలేదంటే ఎంత విస్మయకరంగా ఆయన ధోరణి ఉందో, ఎంతగా రాజ్యాంగ నిర్మాత పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించారో మన ఎవరికైనా ఇట్టే అర్థమవుతోంది.